హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ రెసిపీ నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మీకు చికెన్ కర్రీ నాన్ వెజ్ ఐటెం చూపిస్తున్నానండి. అన్ని వెజిటేబుల్సే కదా చూపిస్తాను ఇప్పటి వరకు. ఎందుకు వెజిటేబుల్సే చూపిస్తున్నానంటే ఇక్కడ హీట్ అనేది చాలా ఎక్కువ ఉందండి, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, పైగా పిల్లలు ఉన్నారు. మేము కూడా లైవ్ ఫిష్ అలవాటు అండి మాకు. ఆంధ్రాలో ఉండేటప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఫిష్ అనేది ఇంపోర్టెడ్ రావడం వల్ల మేము ఎక్కువ కుక్ చేసుకోలేకపోతున్నాం. ఫిష్ని చాలా మిస్ అవుతున్నాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ కూడా ఎలా పడితే అలా పెంచేస్తున్నారు కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చికెన్ కూడా సరిగా తినమనమాట. అందుకే ఎక్కువ వెజిటేబుల్స్ చూపిస్తున్నాను మీకు. అయితే ఈరోజు మా వారు చికెన్ తీసుకొచ్చారు. ఒక కోడిని కట్ చేసుకొని 1 కిలో వరకు వచ్చింది. ఈ చికెన్తో ఎలాగా నా స్టైల్లో మంచి చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది రైస్, రోటీ, తర్వాత బిర్యానీ, పులావ్ దేనికైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. నేను ఆ చికెన్ని శుభ్రంగా పసుపు వేసుకొని కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ నేను కూరకి రెడీ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మన ఏరియాలో వేడి నీటిలో పెట్టేస్తారండి కోడిని. ఇక్కడ వేడి నీళ్ళలో ఇవ్వడు, డైరెక్ట్గా ఇస్తాడు. మేము స్కిన్లెస్ తీసుకొని వస్తాం ఎప్పుడైనా తీసుకుంటే కనుక. చూడంండి, ఇప్పుడు ఆనియన్స్ అనేవి 2-3 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటోలు, మిర్చి తీసుకొని ఆనియన్స్ ఎంత వీలైతే అంత మెత్తగా కట్ చేయడానికి చూడండి. నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకుంటే కనుక గ్రేవీ బాగుంటుంది, కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు మిక్సీ గట్రా వేసుకున్న ఆనియన్స్ కానీ టొమాటో కానీ అంత టేస్ట్ ఉండదు. ఖచ్చితంగా ఇలా చేసి చూడండి, మీకు ఎంత బాగా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఏదైతే కట్ చేసుకున్నామో టొమాటోలు ఇవన్నీ కూడా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది కదా. వేగిన తర్వాత శుభ్రంగా దీంట్లో ఒక చిన్న స్పూన్లో 1/2 స్పూన్ అనమాట, చిన్న స్పూన్ అంటే 1/2 స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మీ కారానికి తగ్గట్టు స్పైసీ ఎక్కువ తింటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత కారాలని అడ్జస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఉప్పు కారం చికెన్కి పట్టించి నైట్ అంతా ఉంచాం కాబట్టి సరిగా చూసుకొని వేసుకోండి. మేమైతే ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మేము ఇలా వేస్తున్నానండి. మీరు స్పైసెస్ కావాలంటే ఎక్కువ వేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో నేను 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే 2 స్పూన్ల దాకా ధనియా పౌడర్ వేసానండి. కారం అనేది ముందు వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్కి తక్కువ వేసాను. సాల్ట్ కూడా ఆల్రెడీ మనం అందులో వేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ వేగడం కోసం వేసాం కాబట్టి సాల్ట్ అనేది కూడా చూసి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికైతే సాల్ట్ వేయలేదు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో నైట్ అంతా, ఆ చికెన్ని ఇందులో వేసి చక్కగా కలపండి. కలిపి కొంచెం వాటర్ పోయకుండా పైకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి, ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిన తర్వాత పైకి వస్తుంది కదా. ఆ ఉన్న స్టేజ్లో అప్పుడు మనం వాటర్ పోద్దాం. అంతాక కొంచెం మగ్గించడానికి మూత పెట్టి పక్కన పెట్టండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మాడిపోకుండా చక్కగా కుక్ అవుద్ది అనమాట. చూడండి, ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, వాటర్ అనేది ఎగిరింది కదా. కొంచెం ఎగిరిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు ములిగేంతగా అవసరం లేదండి, నిజానికైతే బ్రాయిలరే కాబట్టి. చక్కగా వాటర్ పోసుకొని కుక్ చేయండి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది అనమాట చికెన్, బ్రాయిలరే కాబట్టి. ఫారం కూడా అయితే మనం మన ఏరియాలో ఫారం కూర అయితే వాడతాం కదా, కొన్ని ఎక్కువ వాటర్ పోసుకుంటే అది బాగా కుక్ అవుద్ది అనమాట. బ్రాయిలర్కి అంత అవసరం లేదు కాబట్టి మనం చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే చికెన్ అనేది చిదురుమైపోకుండా ముక్క కరెక్ట్గా ఉంటుంది అనమాట. మేము ముక్కలు కూడా అంత పెద్దవి కొట్టించరండి, మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నగానే కొట్టిస్తారు ఆయన ఇప్పుడును. చూడండి, ఈ స్టేజ్లో వాటర్ పోసుకోండి. నేనైతే ముక్కలు ములిగేంత వరకు పోయలేదు, కొంచెం ఒక 1/2 లీటర్ కంటే తక్కువ వాటరే పట్టిందండి కొలతల్లో చెప్పాలంటే. చక్కగా కుక్ అయ్యే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గినంతసేపు
మనకి చక్కగా ముక్క అనేది లోపల వరకు ఉడుకుద్ది అనమాట. చక్కగా పచ్చివాసన లేకుండా చికెన్ నీసు కంపు రాకుండా ఉంటుంది అనమాట. ఇలా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దామండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే ఇలాగా బబుల్స్ అనేవి కొంచెం తగ్గినాయి, వాటర్ కూడా కొంచెం తగ్గింది కదా. కలుపుతూ ఉండండి. మీకు దగ్గరగా కావాలనుకుంటే ఇంకా కొంతసేపు మగ్గించండి. నాకు అంత దగ్గరగా వద్దు, అంత మరీ గ్రేవీ లేకుండా ఫ్రై లాగా వద్దు. అందుకని ఈ స్టేజ్లో నేను ఏం చేశానంటే ఒక స్పూను చికెన్ మసాలా వేసుకున్నానండి. చికెన్ మసాలా వేసిన తర్వాత చికెన్ అనేది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి నేనైతే ఈ స్టేజ్లో వేస్తానండి. ఇది నా స్టైల్ పూర్తిగా. ఖచ్చితంగా ఇలా చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా కుదురుద్ది. చికెన్ అనేది అడిగి మరి ఇలాగే ఈ స్టైల్లోనే అడుగుతారు, అంత బాగుంటుంది అనమాట నిజంగా. ఈ స్టేజ్లో ఇలా అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో చూడండి వాటర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది కదా, ఎక్కువ వాటర్ కూడా పడలేదు. పక్కగా నేను జరిపి చూపిస్తున్నాను స్పాచులతో. చూడండి వాటర్ అనేది లేదు కదా. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత హోటల్ స్టైల్ కంటే ఇంకా బాగుంటుంది అనమాట. అందుకోసం కసూరి మేతి అనేది కొంచెం నలిపి వేయండి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మేమైతే దీన్ని ఎలా సర్వ్ చేసామంటే పులావ్తో నేను సర్వ్ చేసుకున్నామండి. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని ఇలా ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ముందు చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. చూసారా, చూస్తుంటేనే కూర ఎంత బాగుందో కదా, అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో, మీరు ఎలా సర్వ్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఈరోజైతే మేము పులావ్తో సర్వ్ చేసుకున్నామండి. మ్యాక్సిమం మేము పులావ్తో కాదు, రైస్లోనే తింటాం. చూసారు కదా ఎంత బాగుందో. ముక్క అనేది చేతితో తుంచుతుంటే కూడా చక్కగా విరిగిపోతుంది అనమాట. ఒక చేతితో కూడా అంత మెత్తగా ఉడికింది. కూర అనేది కూడా చాలా టేస్టీగా కుదిరింది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. సూపర్.